Hello my dear students, welcome back to my channel EduEagle. This is your bio ma'am Anuradha. So మనం RRR సిరీస్ లో భాగంగా మనం ఫస్ట్ సెషన్ ని కంప్లీట్ చేసుకున్నాం కదా రెస్పిరేషన్ లో. అండ్ దట్ టు వాట్ ఈస్ గ్లూకోజ్ అంటే వాట్ ఈస్ గ్లైకోలైసిస్, గ్లూకోజ్ ఇంటూ కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ లైక్ పైరువిక్ యాసిడ్, 2 molecules of 3 carbon compound, that is pyruvic acid కదా. సో ఒక్కసారి మనము రీక్యాప్ చేసుకుందాము. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మనం ఏమనుకున్నాము, సో గ్లూకోజ్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ glucose, actually it is a 6 carbon compound. It is converting into 2 molecules of pyruvic acid కదా. సో ఇది 3 carbon compound అయితే ఇక్కడ సో ఇది presence of oxygen లో, in the presence of oxygen it converts into carbon dioxide, water and heat energy. Okay, so ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మనం దాన్ని అంటున్నాము ఏరోబిక్ రెస్పిరేషన్. డిఫరెన్సెస్ కూడా అడుగుతారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఏరోబిక్ రెస్పిరేషన్ డిఫరెన్సెస్ అడిగినప్పుడు ఏం చేయాలి? మనం పాయింట్ టు పాయింట్ ఏరోబిక్ అంటే ఏంటి, ఎనరోబిక్ అంటే ఏంటి డెఫినేషన్ రాసి వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్. ఇక్కడ వచ్చేసి 36 to 38 ATP, ఇక్కడ వచ్చేటప్పటికి 2 ATP ఎనరోబిక్ రెస్పిరేషన్ లో. అండ్ వేర్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద సైటోప్లాజం, బట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా. మనకి ఎనర్జీ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్ లో? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP ఇన్ విచ్ సెల్ ఆర్గనెల్, మైటోకాండ్రియా. ఇలాంటివన్నీ కవర్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే ఇక్కడ మనకి 2 ఉన్నాయి. వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. రెండు సిచ్యుయేషన్స్ లో మనం డిస్కస్ చేయాలి. ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇక్కడ మనకి ఈస్ట్ లో చూస్తాము. అండ్ ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పటికీ ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ ఎనర్జీ. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ లో మనకి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ బై లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఓకే, సో దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద బ్యాక్టీరియా. లాక్టిక్ యాసిడ్ అండ్ హీట్ ఎనర్జీ ఇక్కడ ఇంతవరకు మనం నేర్చుకున్నాం కదా. సో అయితే ఇది బ్యాక్టీరియా రాసింది. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, న్యూ పాయింట్స్ యూ హ్యావ్ టు ఫోకస్ హియర్. అండ్ ఓకే, ఇక్కడ మనకి లాక్టిక్ యాసిడ్ అనుకున్నాం కదా. సో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మన బాడీలో అక్యూములేట్ అవుతుంది. ఓకే, సో అక్యూములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద మజిల్స్, లెగ్ మజిల్స్ leads to muscle cramps. ఎందుకు వస్తాయి మజిల్ క్రాంప్స్ అనేది క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బికాస్ అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. ఎప్పుడైనా స్టెర్నియస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనము మన లోయర్ లిమ్స్ లో ఉన్న ఎనర్జీ అంతా యూజ్ చేసుకుంటుంది కదా మన బాడీ. సో ఆ టైంలో మనకి ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఆ టైంలో మనకి ఈ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో మన బాడీలో, సో దే కన్వర్ట్ దిస్ గ్లూకోజ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ బై ప్రొడ్యూసింగ్ 2 ATP ఎనర్జీ. మరి ఎందుకు కన్వర్ట్ చేస్తుందంటే ఆ టైంకి అది మనకి ఇంపార్టెంట్, ఎనర్జీ కావాలి కాబట్టి అప్పుడు అది ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇది అయిపోయిన తర్వాత మనకి ఆ లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది కదా. అండ్ వెన్ యూ అంటే ఎక్సర్సైజ్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే మన బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తామో ఎట్ దట్ టైం దిస్ లాక్టిక్ యాసిడ్ అగైన్ ఇట్ విల్ బి కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అది మళ్ళీ కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అది ఎప్పుడు జరుగుతుంది మనకి ఇది అంటే ఎప్పుడైతే మనము ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తామో అక్కడ చూస్తాం. మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎవరైనా అథ్లెట్స్ కానీ రన్నింగ్ రేస్ చేసే వాళ్ళు కానీ బాగా కొంచెం దూరం ఉరికిన తర్వాత వాళ్ళు అప్పటి వరకు వాళ్ళ బ్రీత్ ని హోల్డ్ అయి పెట్టుకుంటారు. లేకుంటే ఇలా నోరు తెరిచేస్తే ఇలా ఉంటే మనకి ఈజీగా రొప్పొచ్చేస్తుంది, మనం పరిగెత్తలేము. వీ కెనాట్ రీచ్ ద టార్గెట్. సో అందుకని వాళ్ళు ఏంటంటే బాగా ట్రైన్ అయ్యి ఉంటారు కదా. సో వాళ్ళైనా సరే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆఫ్టర్ రీచింగ్ అ సర్టెన్ టార్గెట్ దెన్ దే విల్ అంటే వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఇలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ పెయిన్ దట్ కెన్ వీ కెన్ ఫీల్ ఇట్. ఓకే, ఆ పెయిన్ ని మనం ఫీల్ అవ్వచ్చు. అది ఎందువల్ల అంటే దాన్ని మనం అంటున్నాము ఆక్సిజన్ డెప్త్ అని. ఆక్సిజన్ డెప్త్ అంటే ఎప్పుడైతే మనం లోయర్ లిమ్స్ మజిల్స్ లో ఆక్సిజన్ తక్కువ ఉంటుందో అప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుంది బికాస్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. సో దాన్ని మనం అంటున్నాము ఆక్సిజన్ డెప్త్ అని. ఇది క్లియర్ కదా? ఇప్పుడు ఒక్కసారి మనం ఇటు వెళ్దాము. ఎస్, సో ఇది క్లియర్. లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ ఇది మాట్లాడేసుకున్నాము. నెక్స్ట్ కమ్స్ ద ఎస్, ఇక్కడ మనకి అథ్లెట్స్ చూసారు కదా, ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసుకున్నాము. సో వాట్ ఈస్ దట్? అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ that results in the
అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. ఈ గ్రాఫ్ ఇచ్చి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఏఎస్ 4 అకాడమిక్ స్టాండర్డ్లో. సో మనకి అంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా మనకి ఈజీగా టేబుల్ చూసి ఆన్సర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి వచ్చేసి ఆక్సిజన్ డెప్త్ చూసారా, ఇది మనం వర్డ్ డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు. అండ్ హియర్ కమ్స్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్. ఇప్పుడు మనము ఈ సెషన్ లో ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాం ఒకసారి చూసి దెన్ వి విల్ కమ్ బ్యాక్ టు దిస్ వన్. ఓకేనా, ఇక్కడ చూసారా. సో మనం ఫస్ట్ లైక్ ఆక్సిజన్ డెప్త్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం ఎనరోబిక్ రెస్పిరేషన్ ఏంటంటే డిస్కస్ చేసుకుందాము. అండ్ వాట్ ఈస్ రెస్పిరేషన్, వాట్ ఈస్ కంబషన్, వాట్ ఈస్ ద రిలేషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అండ్ రెస్పిరేషన్ ప్లాంట్స్, ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్ డిఫరెన్సెస్ మాట్లాడుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ ఎనరోబిక్ రెస్పిరేషన్. సో మనకి ఈ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనము మన ఛానల్లో ఈ యాక్టివిటీస్ కి సంబంధించి ఒక స్ట్రాటజీ వీడియో అయితే ఉంది. సో మీకు అన్ని చాప్టర్స్ రిలేటెడ్ వీడియో కావాలనుకుంటే యూ కెన్ వాచ్ దట్ వన్. అండ్ ఇక్కడ కూడా నేను ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ యాక్టివిటీ, ఎనరోబిక్ రెస్పిరేషన్. సో ఇక్కడ మనకి ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనుకున్నాం కదా. సో అది ఎక్కడ జరుగుతుంది, ఈస్ట్ లో. దాన్ని మనం ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ చూపించాలన్నమాట, ఎక్స్పెరిమెంట్ చేయాలి. అంటే దీనికోసం మనం ఏమేమి చేయాలి అని అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ అ టెస్ట్ ట్యూబ్ లైక్ దిస్. ఓకే, ఇలా తీసుకొని, సో దానికి ఇలా పెట్టుకొని we have to cover it with a card. అండ్ ఇందులో మనం తీసుకోవాలి గ్లూకోజ్ సొల్యూషన్. సో ఈ గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకొని మనం హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక థర్మోమీటర్ పెట్టాలి. ఓకే, సో ఈ థర్మోమీటర్ లా లేదు కదా, సరే ఓకే. అండ్ ఇక్కడ మనకి ఓకే రైట్. ఇప్పుడు మనం ఇక్కడ గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకున్నాం కదా, గ్లూకోజ్ సొల్యూషన్ హీట్ చేయాలి. ఎందుకు హీట్ చేయాలంటే టు రిమూవ్ ఆక్సిజన్. ఓకే, ఏదైనా ఆక్సిజన్ ఉంది అనుకుంటే ఆ గ్లూకోజ్ సొల్యూషన్ లో మనం తీసుకోవడానికి వీ హ్యావ్ టు హీట్. అయిపోయింది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనం వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఆ గ్లూకోజ్ సొల్యూషన్ అనేది ఇందులో మనకి ఆక్సిజన్ ఉందా లేదా అనేది. అది ఎలా చేస్తాము అంటే బై యూజింగ్ ద జానస్ గ్రీన్ బీ ఆర్ డైజిన్ సొల్యూషన్. సో ఈ డైజిన్ సొల్యూషన్ అనేది నార్మల్ గా బ్లూ కలర్ లో ఉంటుంది. దిస్ బ్లూ కలర్ డై ఇఫ్ ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు పింక్ దట్ షోస్ దట్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఇమ్మీడియట్ గా మనకి ఆక్సిజన్ లేదు అని తెలిసిన తర్వాత ఏం చేయాలి అంటే మనం ఈస్ట్ ని యాడ్ చేయాలి. వాట్ వీ హ్యావ్ టు యాడ్ హియర్ చిల్డ్రన్, ఈస్ట్ ని యాడ్ చేయాలి. ఈస్ట్ ని యాడ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు కవర్ ఇట్ విత్ వీ హ్యావ్ టు పోర్ పారాఫిన్ వ్యాక్స్ అబౌవ్ దిస్ గ్లూకోజ్ సొల్యూషన్. ఎందుకంటే మనకి ఆక్సిజన్ అనేది మళ్ళీ మనకి ఈ గ్లూకోజ్ సొల్యూషన్ లోకి మిక్స్ అవ్వకుండా ఉండడానికి. ఓకేనా, సో అయిపోయిందా. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఏం చేస్తాము మనం, దీన్ని రబ్బర్ కార్తో పాటు దానిలో నుంచి మనం థర్మోమీటర్ ఇన్సర్ట్ చేయాలని చెప్పాను కదా. సో ద టిప్ ఆఫ్ ద థర్మోమీటర్ షుడ్ టచ్ ద గ్లూకోజ్ సొల్యూషన్. అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక అవుట్లెట్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఒక పైప్ అవుట్లెట్ తీసుకొని దెన్ ఈ పైప్ ని మనం ఇక్కడ టెస్ట్ ట్యూబ్ కానీ లేదా చిన్న బీకర్ కానీ దేంట్లోనే పెట్టుకోవాలి. అండ్ ఇందులో ఏం తీసుకోవాలి మనం, లైమ్ వాటర్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి కొంచెంసేపు ఉన్న తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వాటర్ ఏదైతే ఈస్ట్ ఉందో ఇట్ ఈస్ అండర్ గోయింగ్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఏదైతే మనకి టెంపరేచర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, మనం ఏం మాట్లాడుకున్నాము C6H12O6, దిస్ గివ్స్ రైజ్ టు C2H5OH ప్లస్ CO2 ప్లస్ ఎనర్జీ అనుకున్నామా. సో ఈ మూడు రిలీజ్ అయినాయా లేదా అనేది మనం ప్రూఫ్ చూడాలి కదా. సో ఫస్ట్ C2H5OH, ఇందులో మనకి బికాస్ ఆఫ్ ద ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఈస్ట్ షుగర్ సొల్యూషన్ ఉంది కాబట్టి మనకి ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగి మనకి ఇథనాల్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా చెక్ చేస్తామంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం క్యాప్ ఓపెన్ చేస్తామో వీ కెన్ ఫైండ్ దట్ ఆల్కహాలిక్ స్మెల్. ఓకే, క్లియర్. అండ్ ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ప్రూవ్ చేయాలంటే త్రూ దిస్ అవుట్లెట్. ఇక్కడ మనకి లైమ్ వాటర్ ని యాడ్ చేసాం కదా, ఇఫ్ ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ మిల్కీ వైట్, దిస్ షోస్ దట్ కార్బన్ డైఆక్సైడ్ is produced from this respiration by the yeast. అండ్ ఎనర్జీ ఏంటి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ కదా. సో మనము ఇందులో థర్మోమీటర్ ని పెట్టినప్పుడు ఇనిషియల్ టెంపరేచర్ ని నోట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ 2 hours మనం చెక్ చేసుకున్నట్లయితే వీ కెన్ సీ క్లియర్లీ దట్ రైజింగ్ ఆఫ్ టెంపరేచర్. ఓకేనా, బికాస్ హీట్ ఎనర్జీ ఇస్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్ ఆల్సో. సో మనకి ఈ మూడు కూడా క్లారిటీ ఇచ్చేస్తాం. సో వీటిని మనం లేబుల్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ బీకర్ ఆర్ టెస్ట్ ట్యూబ్, కొంచెం చిన్నది అనుకోండి టెస్ట్ ట్యూబ్ అనుకోండి. దిస్ ఇస్ గ్లూకోజ్ సొల్యూషన్ పారాఫిన్ వ్యాక్స్. మీరు కొంచెం నీట్గా డ్రా చేసుకోండి ప్లీజ్.
ఓకేనా. సో పారాఫిన్ వ్యాక్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి థర్మోమీటర్ ఓకేనా. అండ్ ఇక్కడ మనకి అయిపోయిందా గ్లూకోసిలేషన్. ఈస్ట్ అంటే మనం యాడ్ చేసిన మిక్స్ అయిపోతుంది కాబట్టి పర్టికులర్గా ఏమన్నా మీరు పెన్సిల్తో కొంచెం థిక్గా డాట్స్ ఏమైనా డ్రా చేసి అట్లా ఈస్ట్ అని కూడా లేబుల్ చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ లైమ్ వాటర్, దీన్ని కూడా మీరు డ్రా చేసుకోవచ్చు, లైమ్ వాటర్. ఓకే, క్లియర్ కదా. సో ఇది మనకి యాక్టివిటీ, ఇంపార్టెంట్ యాక్టివిటీ. నేను చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. చాలా క్లారిటీగా ఉండాలి. అండ్ ఎక్స్పెరిమెంటల్ రిలేటెడ్ క్వశ్చన్స్ రాసినప్పుడు మనం ఎలా రాయాలనేది కూడా మనం ఆల్రెడీ ఒక స్ట్రాటజీలో డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి చూడండి ఇఫ్ యూ డిడ్ నాట్ వాచ్ ఎట్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎనరోబిక్ రెస్పిరేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి నెక్స్ట్ ఏమంటున్నాం మనం, ఇది అయిపోయింది కదా. సో రెస్పిరేషన్ వర్సెస్ కంబషన్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ రెస్పిరేషన్? ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ అ బయోకెమికల్ ప్రాసెస్ అనేది. అంటే కంబషన్ అంటే ఏంటి మ్యామ్ చూద్దాం. ఓకే, ఫేమస్ సైంటిస్ట్ స్టేటెడ్ దట్, హూ ఇస్ హీ? రాబిన్సన్. అతను ఏం చెప్పారు అంటే, ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, రెస్పిరేషన్ is a type of combustion process. Combustion is a source of energy. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి రెస్పిరేషన్ లో అయినా కంబషన్ అంటే బర్నింగ్ సంథింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. బర్నింగ్ సంథింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. మనకి ఏదైనా క్యాండిల్ మండుతూ ఉన్నప్పుడు మీరు దాని మీద గ్లాస్ బౌలిస్తే ఏమవుతుంది? పుట్ ఆఫ్ అయిపోతుంది కదా. ఎందుకు? ఆక్సిజన్ ఉండదు కాబట్టి. అంటే మనకి కంబషన్ ప్రాసెస్ కి ఏ గ్యాస్ ఇంపార్టెంట్ ఇక్కడ? ఆక్సిజన్. ఓకేనా. సో కాకపోతే ఈ కంబషన్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? మన బయట, అంటే మన బాడీలో కాదు, అవుట్ సైడ్ అవర్ బాడీ. ఇట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ అవర్ బాడీ. ఓకే. సో కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది కూడా ఇన్ ద ప్రజెన్స్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ రెండిట్లోనే జరుగుతుంది కదా రెస్పిరేషన్ అనేది. ఏరోబిక్ అండ్ అనరోబిక్ అనుకుంటున్నాం కదా. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద బాడీ. ఓకే ఫైన్. అండ్ ఇక్కడ మనకి చాలా హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయినా కానీ మనకి ఏదైనా ఆర్గన్స్ డ్యామేజ్ అలా అవుతుందా? ఏం అవ్వదు. ఓకే. బట్ ఇక్కడ ఏదైతే హీట్ ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో విచ్ కెన్ బి స్టోర్డ్, అంటే అవి ఎట్ ఎ టైం రిలీజ్ అవుతుంది. హీట్ ఎనర్జీ అనేది ఎట్ ఎ టైం ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, కానీ మనం సేఫ్ సైడ్ లోనే ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి కంబషన్ ఏదైనా మండుతున్నప్పుడు ఆర్పాలి అంటే మనం కొంచెం వాటర్ చల్లితే ఆరిపోతుంది. కానీ మనం రెస్పిరేషన్ ప్రాసెస్ కొంచెం మన బాడీలో చాలా వరకు వాటర్ ఉంటుంది. ఈవెన్ దో ద రెస్పిరేషన్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. అంటే ఏంటి? ఈవెన్ దో వాటర్ ఇస్ ఇట్, ద ప్రాసెస్ కంటిన్యూస్, బట్ ఇఫ్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ దిస్ ప్రాసెస్ విల్ బి స్టాప్డ్. అర్థమైందా? సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రెస్పిరేషన్ లో ఎనర్జీ సేమ్ ఎనర్జీ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ రెస్పిరేషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ కంబషన్ ప్రాసెస్. కంబషన్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ అనేది. అండ్ ఇంకొకటి మనకి దీనికోసం ఒక యాక్టివిటీ కూడా ఇచ్చారు, అది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇది అయిపోయింది కదా. ఈ యాక్టివిటీ మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎస్, ఇక్కడ నేను చెప్పాను కదా, రాబిన్సన్ హూ స్టేటెడ్ దట్, he wrote, respiration is a combustion process. It is a very slow process. When compared with the combustion, respiration అనేది మనకి చాలా స్లోగా జరుగుతుంది కదా, మన బాడీలో జరుగుతుంది. ఇది బయట ఏంటంటే ఒక్కసారిగా గాలి వచ్చింది అనుకోండి, ఆ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న మంట కాస్త పెద్దగా అయిపోతుంది ఎట్ ఏ టైం. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఇక్కడ ఎందుకు ఇచ్చారు? వాట్ ఈస్ ద స్టారింగ్ ఆఫ్ షుగర్, కంబషన్ ఆఫ్ షుగర్ అంటే, మనం యాక్చువల్గా ఇందాక ఎక్స్పెరిమెంట్ ఏం తీసుకున్నాం? గ్లూకోజ్ సొల్యూషన్ ని తీసుకొని మనం ఈస్ట్ యాడ్ చేసి ఎనరోబిక్ రెస్పిరేషన్ ప్రూవ్ చేస్తాం కదా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే, విత్ హెల్ప్ ఆఫ్ ద స్టాండ్, ఇక్కడ మనం ఒక టెస్ట్ ట్యూబ్ ని ఇలా స్టాండ్ కి ఇట్లా పెట్టేసిన తర్వాత ఇందులో మనం ఏం తీసుకుంటున్నాం అంటే గ్లూకోజ్ ఆర్ షుగర్. ఓకే, అది తీసుకున్న తర్వాత మనం హీట్ చేసాం అనుకోండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా స్టవ్ మీద ఓన్లీ షుగర్ పెట్టేసి క్రిస్టల్స్ ని హీట్ చేయండి, ఏమవుతుంది? అది మెల్ట్ అవుతుంది కదా. సో దాన్ని అలా అవుతుంది అనమాట. ఈ మెల్ట్ అయ్యే క్రమంలో ఏమవుతుందంటే, ఇందులో నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో చారింగ్ ఆఫ్ షుగర్ ఆర్ కంబషన్ ఆఫ్ షుగర్, ఈ ప్రాసెస్ లో కూడా మనకి హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ లైమ్ వాటర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ చేంజెస్ ఇంటూ లైమ్ వాటర్ టు మిల్కీ. ఓకే. సో దాని క్లారిటీ ఇవ్వడానికి మనకి ఈ ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు అయిపోయింది కదా. సో నెక్స్ట్ కమ్స్ ద, ఓకే, ఇక్కడ మనకి ఇవల్యూషన్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. ఇవల్యూషన్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ప్రతి ఆర్గానిజం లో ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని ఆర్గానిజం లైక్ ఎనరోబిక్ బ్యాక్టీరియా దే కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్, బట్ మోస్ట్ ఆఫ్ ద
మోస్ట్ ఆఫ్ దెమ్ దే నీడ్ ఆక్సిజన్ కదా. అలాంటప్పుడు మనకంటే లంగ్స్ ఉన్నాయి, మంచిగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. బట్ వాట్ అబౌట్ ద అదర్ ఆర్గానిజమ్స్, హౌ డు దే అడాప్ట్ ఇట్ టు హ్యావ్ డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే వేర్ ఇట్ లివ్స్ అంటే హ్యాబిటాట్ యానిమల్ యొక్క సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? యానిమల్ సైజ్, వేర్ ఇట్ లివ్స్ అండ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా సర్క్యులేటరీ సిస్టమ్. సో వీటన్నిటిని చూసిన తర్వాత ఆ యానిమల్ ఆ పర్టికులర్గా మనకి ఆ ఆర్గాన్ని అడాప్ట్ చేసుకుంటుంది అనమాట ఫర్ రెస్పిరేషన్. ఇందులో మనకి ఇంకొక స్లైడ్ తీసుకుంటే చూడండి, ఇందులో మనకి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ యూజెస్ డిఫరెంట్ రెస్పిరేటరీ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ యూజ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఫర్ రెస్పిరేషన్. ఓకే, సో ఫిష్ తీసుకుందాము, తర్వాత కాక్రోచ్, తర్వాత నెక్స్ట్ మనం ఏం తీసుకుందాము, ఎర్త్ వామ్, ఫ్రాగ్, హ్యూమన్, డాల్ఫిన్స్ అండ్ వేల్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇది వెరీ షార్ట్ కి రావచ్చు, ఆబ్జెక్టివ్స్ లో రావచ్చు. లాంగ్ ఆన్సర్ అయితే ఛాన్సెస్ తక్కువ, బట్ షార్ట్ ఆన్సర్స్ కి ఆబ్జెక్టివ్స్ లో ఏదో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫిషెస్ ఉన్నాయి కదా, సో ఫిషెస్ కి వేర్ దే లివ్ ఇన్ ద వాటర్ కదా, సో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట, వై దే అడాప్ట్ లైక్ దట్. సో ఫిషెస్ రెస్పిరేషన్ ని దేంతో తీసుకుంటాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గిల్స్. ఓకే, ఫిషెస్ మనకి గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతాయి, వీటిని మనం బ్రాంకియే అని కూడా అంటాము, బ్రాంకియే. అండ్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ని మనం బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటున్నాము, బ్రాంకియల్ రెస్పిరేషన్. క్లియర్. అండ్ కాక్రోచెస్ లో వచ్చేటప్పటికి స్పిరాకిల్స్ ఉంటాయి, మనకి చిన్న స్పిరాకిల్స్. ఈ స్పిరాకిల్స్ అన్ని కూడా మనకి ట్రాకియా లాగా ఒక లాంగ్ ట్యూబ్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని మనం ట్రాకియా అంటాము. సో ఆ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ని మనము ట్రాకియల్ రెస్పిరేషన్ అంటాము. క్లియర్. అండ్ హియర్ కమ్స్ ఎర్త్ వామ్. ఎక్కడ ఉంటుంది? సాయిల్ లో ఉంటుంది కదా, సో ఇట్ యూజెస్ ద స్కిన్ యాజ్ అ రెస్పిరేటరీ ఆర్గన్. సో ఇక్కడ మనకి స్కిన్ ని యూజ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనము క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాము, క్యూటేనియస్ రెస్పిరేషన్. అండ్ హియర్ కమ్స్ ఫ్రాగ్ లో వచ్చేటప్పటికి, టాడ్పోల్ లో చూస్తే మనకి సేమ్ ఫిషెస్ లాగా గిల్స్ ఉంటాయి, లేదు ఎర్త్ మీద ఉంటే ఇట్ యూజెస్ లంగ్స్, కాకుండా సాయిల్ లో ఉంటే దెన్ ఇట్ యూజెస్ ఇట్స్ స్కిన్. సో క్యూటేనియస్, ఇట్ ఇస్ పల్మోనరీ, అండ్ ఇక్కడ వచ్చేసి బ్రాంకియల్. సో డిపెండ్స్ ఆన్ వేర్ ఇట్ లివ్స్, అందుకే మనం హ్యాబిటాట్ బట్టి ఉంటుంది అని చెప్పాం కదా, అదనమాట. అండ్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి పింక్. అండ్ హ్యూమన్స్ లో వచ్చేటప్పటికి లంగ్స్ కదా ఆర్గన్స్, lungs are the organs. So if the lungs are the respiratory organ, ఆ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ మనం అంటున్నాము పల్మనరీ రెస్పిరేషన్ అని. అండ్ డాల్ఫిన్స్ అండ్ వేల్స్, యాక్చువల్గా ఫిషెస్ లో బ్రాంకియల్ రెస్పిరేషన్ కదా, కానీ డాల్ఫిన్స్ అండ్ వేల్స్ లో స్పెషాలిటీ ఏంటంటే దే హ్యావ్ ద లంగ్స్, దే షో పల్మనరీ రెస్పిరేషన్, అంటే aquatic mammals అన్నమాట రెస్పిరేషన్. ఇది క్లియర్ కదా, వై ద డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఆర్ ద డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేది చాలు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, రెస్పిరేషన్ ప్లాంట్స్ లో జరుగుతుందా అంటే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే మనలో లాగానే రెస్పిరేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఈ ప్లాంట్స్ లో అయినా, మైక్రోబ్స్ లో అయినా, హ్యూమన్స్ లో అయినా, ఎక్కడైనా సరే. సో అయితే వాట్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఫర్ ప్లాంట్స్ అంటే మనకి ఇక్కడ నార్మల్ గా స్టొమాటా ఉంటాయి, మనందరికీ తెలుసు లీవ్స్ లో స్టొమాటా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే లెంటిసెల్స్, అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూమాటోఫోర్స్ అని ఉంటాయి, న్యూమాటోఫోర్స్. ఇవి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ దే ఆన్ ద లీవ్ దే హ్యావ్ ద స్టొమాటా విచ్ హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్. కొన్ని చెట్లకి ఏమవుతాయి అంటే ఆ లీఫ్ వల్ల వచ్చే తీసుకునే ప్రాసెస్ సరిపోక దే హ్యావ్ ద స్ట్రక్చర్స్ కాల్డ్ లెంటిసెల్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ద రెస్పిరేషన్. ఈ లెంటిసెల్స్ అనేది మనకి స్టెమ్ దగ్గర ఉంటాయి. ఓకేనా? అండ్ న్యూమాటోఫోర్స్ ఆర్ నీస్ అంటాము, ఆర్ రెస్పిరేటరీ రూట్స్ అయినా అనొచ్చు. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మ్యాంగ్రూవ్స్ లో,
ఎక్కడ చూస్తామంటే మోస్ట్లీ వీటిని మ్యాంగ్రూవ్స్ అంటే వాటర్ లాగ్డ్ కండిషన్స్ లో కొన్ని చెట్లు పెరుగుతాయి కదా. వాటర్ లాగ్డ్ అంటే బురద బురదగా ఉంటాయి కదా, వాటర్ లాగ్డ్ కండిషన్స్. అలాంటి కండిషన్స్ లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఇది ప్లాంట్ అనుకుందాం. ఇక్కడ మనకి రూట్ వెళ్తుంది కదా, సో ఈ సైడ్ రూట్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది కదా. ఆ బురద బురద వలన ఏమవుతుందంటే ఆ రూట్స్ కి సరిపడా ఆక్సిజన్ అందదు. అలాంటప్పుడు ఏమవుతాయి అంటే ఈ ఏదైతే లేటరల్ రూట్స్ విచ్ ఆర్ నియర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అవి ఏం చేస్తాయంటే ఇలా ప్రొట్రూడ్ అవుతాయి పైకి. ఇలా ప్రొట్రూడ్ అవ్వడం వలన ఇవి ఏం చేస్తాయంటే రెస్పిరేషన్ ప్రాసెస్ కి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అర్థమైందా? సో దిస్ న్యూమాటోఫోర్స్ ఆర్ నీస్ హెల్ప్స్ ఇన్ ద respiration. So మనకి stomata on the leaf, lenticels present on the stem and pneumatophores which are in case of mangroves. Okay, helps in the respiration. ఓకేనా? సో ఇప్పుడు మనకి మనలాగానే ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనకి ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఎస్ దిస్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసాం కదా ఇమేజ్ ఇక్కడ ఉంది కదా. సో ఇది మనకి క్యూటికల్, అప్పర్ ఎపిడెర్మిస్ అండ్ స్పాంజీ పారెంకైమా ఇవన్నీ మనకి టీఎస్ ఆఫ్ లీఫ్ లో చూసాం కదా. సేమ్ ఇది లీఫ్ ఇక్కడ. సో యాజ్ రెస్పిరేటరీ ఆర్గానిక్ ఎలా పనిచేస్తుంది ఏమవుతుందంటే ఇక్కడ మనకి స్టొమాటో ఉంది కదా. సో త్రూ స్టొమాటో ఏదైతే ఎయిర్ ఎంటర్ అవుతుందో త్రూ ద ఎయిర్ స్పేసెస్ మనకి ఆక్సిజన్ అంతా కూడా ఇక్కడ డిజాల్వ్ అవుతుంది. ఆ డిజాల్వ్ అయినప్పుడు ఏదైతే మనకి ఫుడ్ ఉందో కార్బోహైడ్రేట్ అనేది అది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ అది బ్రేక్ డౌన్ అవ్వడం వలన ఆ ప్రాసెస్ లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ సేమ్ మనకి ఎయిర్ స్పేసెస్ ద్వారా వచ్చి ఇటు నుంచి మనకి బయటకి వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ లైక్ హౌ ద ఇన్హలేషన్ ఎక్సలేషన్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ, ఈ ప్లాంట్స్ లో కూడా అలాగే జరుగుతుంది. అండ్ యూ కెన్ సీ హౌ ద లెంటిసెల్స్ లుక్స్ లైక్ ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఇదే నేను చెప్పాను కదా. సో మ్యాంగ్రూవ్స్ లో మనం ఈ కండిషన్ ని చూస్తాం అనమాట. ఏరేషన్ వీటన్నిటిని మనం న్యూమాటోఫోర్స్ ఆర్ నీస్ అంటాం. ఓకేనా? దే హ్యావ్ ద హాలో స్టెమ్ అంతా కూడా హాలోగానే ఉంటుంది ఆ ఏరియాలలో ఉండే వాటికి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూద్దాము రెస్పిరేషన్ కి రిలేటెడ్, అంటే రెస్పిరేషన్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్లాంట్స్ అనే దానికి ఇక్కడ మనము ఫస్ట్ C6H12O6 plus 6O2 gives rise to 6CO2 plus 6H2O plus energy. అవునా? అయితే ఇక్కడ మనకి ఇది సేమ్ అంటే రెస్పిరేషన్, ఏరోబిక్ రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది అనే దానికి, ఇక్కడ ప్లాంట్స్ లో ఎలా జరుగుతుంది అనే దానికి కూడా మనకి ఏమేమి ఎండ్ ప్రొడక్ట్స్ ప్రూవ్ చేయాలి అంటే ఇట్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రూవ్ చేయాలి, ఇట్ రిలీజెస్ హీట్ ఎనర్జీ అనేది ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో అది ఎలాగా అంటే మనం యూజ్ చేసుకోవాలి స్ప్రౌట్స్ ని, మొలకలు అంటాం కదా. సో వాటిని యూజ్ చేసి ఏం చేయాలంటే ఫస్ట్ కండిషన్ మనం ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ని ప్రూవ్ చేస్తాం. ఒక బీకర్ లాంటిది లేకపోతే కొంచెం ఇలా ఉన్న దాన్ని తీసుకొని దాన్ని మనం ఇలా కవర్ చేసుకోవాలి. దాని లోపల ఇంకొక చిన్న బీకర్ ని విత్ లైమ్ వాటర్ తో ఫిల్ చేసుకోవాలి. సో దీంట్లో ఏం చేసుకోవాలంటే స్ప్రౌట్స్ ని తీసుకోవాలి. స్ప్రౌట్స్ ఓకే, ఇందులో లైమ్ వాటర్, దీన్ని మనం కవర్ చేసుకోవాలి. సో కవర్ చేసుకొని కొంచెంసేపు మనం పక్కన పెట్టినట్లయితే దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కెన్ సీ దిస్ లైమ్ వాటర్ చేంజెస్ ఇంటూ మిల్కీ, లైమ్ వాటర్ చేంజింగ్ ఇంటూ మిల్కీ వైట్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది స్ప్రౌట్స్ అనేవి రెస్పిరేషన్ ప్రాసెస్ ని జరుపుకుంటున్నాయి అనేది. అయితే ఇఫ్ యూ డూ ద సేమ్ థింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్ప్రౌట్స్, ఇఫ్ యూ టేక్ ద డ్రై సీడ్స్, కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్? Obviously 100% not, because dry seeds won't undergo respiration process. And సెకండ్ కండిషన్ లో ఏం చేస్తున్నాము, మనం ఎనర్జీ రిలీజ్ అయిందని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? సో దీనికోసము మనం ఒక థర్మస్ ఫ్లాస్క్ లాంటి దాన్ని తీసుకొని ఓకే, సో ఇలా దీన్ని తీసుకొని దీంట్లో మనకి థర్మోమీటర్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ థర్మోమీటర్ ఇన్సర్ట్ చేసుకునే ముందు మనం స్ప్రౌట్స్ని తీసుకోవాలి ఇందులో, అండ్ ఈ టిప్ ఆఫ్ ద థర్మోమీటర్ అనేది మనకి ఇక్కడ టచ్ అవ్వాలి. అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం అలా కొంచెంసేపు పక్కన పెట్టిన తర్వాత దెన్ యూ కెన్ ఫైండ్ దిస్ రైజింగ్ ఆఫ్ ద టెంపరేచర్ థర్మోమీటర్ ఇది. ఓకే, సో టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఎప్పుడు టెంపరేచర్ రైజ్ అవుతుంది? ఎప్పుడైతే మనకి రెస్పిరేషన్ జరుగుతుందో అప్పుడే కదా మనకి టెంపరేచర్ రైజ్ అవుతుంది. సింపుల్. ఇవి రెండు ప్రూవ్ చేసుకోవడం. అండ్ ఇవి చూడడానికి ఎంత సింపుల్ గా ఉన్నా కానీ ఇవి ఇంపార్టెంట్ అనమాట. మనకి చెప్పాను కదా లాంగ్ ఆన్సర్స్ లో ఇంటర్నల్ చాయిస్ లో మ్యాథ్స్ లో 2 ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 2 ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ లో మీరు ఏది పర్ఫెక్ట్ నాకు ఇది అంత తెలుసు అనుకున్నది అటెంప్ట్ చేయండి విత్ పిక్చర్. టైం ఉంటే మీరు ఎడిషనల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. టైం ఉంటే అండర్లైన్ ఫస్ట్ మీరు ఏది పర్ఫెక్ట్ అయితే అవి రాయడానికి మాత్రమే ట్రై చేయండి, నీట్ గా విత్ గుడ్ ప్రజెంటేషన్.
లేదు అన్న పక్షంలో లేదు నీకు ఇంకా డౌట్ ఉంది ఇంకొంచెం 5 to 10 minutes టైం ఉంది అనుకున్నప్పుడు దెన్ యూ రైట్ ఎక్స్ట్రా అండ్ సెక్షన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ క్లియర్లీ అండ్ రైట్ ద ఎక్స్ట్రా ఆన్సర్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా ఏం మిగిలిపోయింది మనకి అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ రెస్పిరేషన్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ దీనికి రిలేటెడ్ ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా చేశాను, రెస్పిరేషన్. ఓకేనా? సో చాలా ఈజీ. మనం ఫోటోసింథసిస్ CO2 plus 12H2O in the presence of sunlight and chlorophyll which gives rise to C6H12O6 plus 6 O2 plus 6 H2O. ఇది దేనికి? ఫోటోసింథసిస్ కి. అవునా? ఈక్వేషన్ లో మీకు చాలా పాయింట్స్ గుర్తొస్తాయి అనమాట. అందుకే నేను ఈ మెథడ్ ని ఫాలో అవుతాను. అంటే ఈజీగా నేను చాలా పాయింట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ అసలు గుర్తుపెట్టుకోవడానికి మగప్ చేయట్లేదు కదా, మనం అర్థం చేసుకుంటున్నాం కాన్సెప్ట్ ని. సో ఈజీగానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి C6H12O6 ప్లస్ 6O2 గివ్స్ రైస్ టు 6CO2 ప్లస్ 12H2O, సారీ 6H2O, మనకి బ్యాలెన్స్ చూసుకోండి 6H2O అండ్ ఎనర్జీ. అండ్ ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా. సో ఇందులో మనకి ఫోటోసింథసిస్ ఒక టైపే ఉంది. అండ్ మనకి ఇది ఎక్కడ జరుగుతుంది? ఇన్ క్లోరోప్లాస్ట్ కదా. ఇది వచ్చేసేటప్పటికి మనకి మైటోకాండ్రియా సెల్ ఆర్గనెల్ లో చూసుకుంటే. అండ్ మైటోకాండ్రియా అండ్ ఇది ఎప్పుడు జరుగుతుంది? డే టైంలోనే జరుగుతుంది. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? డే అండ్ నైట్. ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది? మనకి ఇందులో మనకి ఏం యూజ్ చేసుకుంటుంది? యూటిలైజెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ క్లోరోఫిల్. బట్ ఇక్కడ మనకి క్లోరోఫిల్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇట్ యూజెస్ ఆక్సిజన్, రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్, ఆపోజిట్ అనమాట. సో ఇట్ యాడ్స్ అప్ ఇట్ యాడ్స్ వెయిట్, ఇట్ లూజెస్ వెయిట్. ఓకే? సో ఇంకొకటి మేజర్గా మనం రాయాలంటే ఫోటోసింథసిస్ అనేది ఎనబాలిక్ ప్రాసెస్ అంటాం. ఎనబాలిక్ ఏంటంటే సింపుల్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ లో నుంచి కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఫామ్ అవడానికి మనం ఎనబాలిక్ ప్రాసెస్ అంటాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ అ కెటబాలిక్ ప్రాసెస్. అండ్ ఇక్కడ మనకి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్ అనేది. సో మనం దాన్ని అలా పాయింట్ రాయొచ్చు, ఎనబాలిక్ కెటబాలిక్ రాయొచ్చు. ఇవన్నీ పాయింట్స్ ఇలా స్టెప్ బై స్టెప్ రాస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ లో లైట్ రియాక్షన్ మెకానిజం లో లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చే రెస్పిరేషన్ లో వచ్చేటప్పటికి 2 టైప్స్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఎనర్జీ అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP. సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మీరు ఒక్కసారి రికప్ చేసుకుంటే ఈ క్వశ్చన్ ద్వారా మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఐ హోప్ ఈ చాప్టర్ కూడా మీకు ఒక గ్రిప్ వచ్చింది అనుకుంటున్నాను. ఈ ఫైనల్ రివిజన్ కి మీకు ఈ ర్యాపిడ్ రికాల్ సిరీస్ చాలా హెల్ప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే? సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, హిట్ ద బెల్ ఐకాన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ EduEagle. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.